నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఇక్కడ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టుకి ఎందుకు వెళతాను అని సుబ్బారెడ్డి గారు అన్న మాట. మంచి ప్రశ్న వికే గారు. ఇందాక మీ ఇంట్రొడక్టరీ రిమార్క్స్ లో కూడా మీరు చెప్పారు, ఒక మర్డర్ చేసిన వాడు కూడా కోర్టుకి వెళ్తాడు. కాబట్టి అదొక యాంగిల్లో ఆలోచించడం అయితే, రెండోది వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకి వెళ్ళారండి. దేనికి వెళ్ళారో తెలుసా? సిఐడి వారు, అయ్యా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీది మీ శ్రీమతి గారిది బ్యాంక్ స్టేట్మెంట్లు మాకు సమర్పిస్తే ఒకసారి చెక్ చేసుకుంటాం, మీ ఖాతాలో ట్రాన్సాక్షన్స్ అని ఒకసారి చూసుకుంటాం, ఎందుకంటే మీ పిఏ ఖాతాలోకి 5 కోట్ల రూపాయలు వచ్చి పడినాయి కదా, కాబట్టి మీ ఖాతాలో కూడా చూస్తాం అంటే, నో సమస్య లేదు, నేను నా బ్యాంక్ అకౌంట్ చూపించను అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? నా బ్యాంక్ ఖాతాలు అడగొద్దని చెప్పండి యువర్ ఆనర్, నేను నా బ్యాంక్ ఖాతాలు ససేమిరా నేను చూపించను, కొద్దిగా ఆ రకంగా డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళు నా బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నారు సిఐడి వాళ్ళు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని ఏమనాలి సార్? దేనికి అంత భయం సుబ్బారెడ్డికి? దేనికి ఎక్కావా నువ్వు కోర్టు మెట్లు? నువ్వు ఏ తప్పు చేయకపోతే సిఐడి వాళ్ళు నీ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే ఇవ్వటానికి నీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి? ఏమి దాచాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఇటువంటి వాటికేనా నువ్వు కోర్టుకి వెళ్ళేది? తిరుపతి విజువల్స్, లడ్డు విజువల్స్, ఇట్లాంటి విషయాలకే కదా నువ్వు కోర్టుకి వెళ్ళేది? నేను ఇవాళ లై డిటెక్టర్ టెస్ట్ చేయండి నాకు అందరి ముందు, ఇంకా అది చేయండి ఇది చేయండి, ఈ డైలాగులు వద్దాయా? నువ్వు స్ట్రైట్ గా నీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వు సిఐడి వాళ్ళకి. ముందు ఆ పని చేయవా? ఇవ్వను అని ఎందుకు నువ్వు మారం చేస్తా ఉన్నావు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు? లై డిటెక్టర్ టెస్ట్ తర్వాతయా, ముందు నీకు అంత నిజాయితీ నీలో ఉంటే నీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వికే గారు నా బ్యాంకుకి వెళ్ళి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏది నా పైన ఏదో ఒక తప్పుడు కేసులు పెడదాం, నాకు మా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు, నిరభ్యంతరంగా ఇవ్వండి, ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పా. మొత్తం చూసుకున్నారు, ఏమి ఇది కూడా బేకలేకపోయారు, ఎందుకంటే మాలో నిజాయితీ ఉంది కాబట్టి. వాళ్ళలాగా మేము తప్పుడు బ్రతుకులు బతకం కాబట్టి, తీసుకోవయా 1 సంవత్సరాన్ని కాబట్టి 4 సంవత్సరాలు తీసుకోవయా అని చెప్పి బ్రహ్మాండంగా చూసుకోమన్నాం. కానీ ఇవాళ ఆయన ఆ పని చేయలేకపోతా ఉన్నాడు. కాబట్టి ముందు ఈ పనులు చేయండి సుబ్బారెడ్డి గారు. లై డిటెక్టర్ టెస్ట్లు ఇవన్నీ తర్వాత చూసుకుందాం. రెండోది, ఇవాళ ఈయన ఇన్ని మాటలు ఇవాళ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాం సార్. అది ఏంటి అంటే, 2022లో లడ్డు నాణ్యత పైన అనేక ఫిర్యాదులు వస్తే టిటిడి ప్రొక్యూర్మెంట్ జిఎం నెయ్యి శాంపుల్స్ బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ప్రీమియర్ ఆగ్రో, ఈ 3 డైరీలకు చెందినటువంటి నెయ్యి శాంపుల్స్ సిఎఫ్టిఆర్ఏ ల్యాబ్కి పంపించారు. పంపిస్తే ఆగస్టు 2022లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా కల్తీ నెయ్యి, ఇది నాణ్యమైనటువంటి నెయ్యి కాదు, ఇది కల్తీ అని రిపోర్ట్ వచ్చింది. ఏం చేసావా నువ్వు? ఏదో మేము చాలా పారదర్శకంగా చేసాం, చాలా రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం, ఏదో నేను సంస్కరణలు తెచ్చాం, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా సుబ్బారెడ్డి గారు. మరి ఈ విషయం ఏం చేశారు? ల్యాబ్ రిపోర్ట్ మీకు చూపిస్తే ఏంటి? ఆ చించి చెత్తబొట్లేవయా? లేకపోతే అర్రే దీన్ని అడ్డం పెట్టుకుని, అరే అప్పన్న, అరే ఈ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి దొరికిందిరా, ఇది చూపించి ఇంకొక 50 పీకు, లేదంటే ఇంకో 2 సూట్ కేసులు ఎక్స్ట్రా అడుగు అని బేరాలు కుదుర్చుకున్నారా? ఇదే టైంలో వికే గారు, ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన సమయంలోనే బోలేబాబా డైరీ ఎండి డైరెక్టర్ పమిల్ జైన్ హైదరాబాద్ లో వైవి సుబ్బారెడ్డిని కలుస్తాడు. అప్పుడు చూపించుంటాడు ల్యాబ్ రిపోర్ట్. ఇదిగో చూడు, ఇప్పుడు చెప్పాయా, చాలదు నువ్వు ఇచ్చేది చాలదు, ఇంకా 2 బెంచ్ అని చెప్పుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రశ్నకు జవాబు ఉండదు. మళ్ళీ అదే కంపెనీని కంటిన్యూ చేశారు వికే గారు. అవును, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అదే నెయ్యి సరఫరా కంటిన్యూ అయింది బ్రహ్మాండంగా, దానికి సమాధానం రాదు. మూడోది, వాళ్ళ చిన్నప్పన ఏదో వస్తాడండి తిరుపతి వచ్చి ఏదో దర్శనం చేసుకుని వెళ్తాడు, నాకేం సంబంధం అండి అనేదో చెప్తా ఉన్నాడు కదా.
విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జ్ గా తొలగించి వైవి సుబ్బారెడ్డిని ఆ ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత 2022 తర్వాత చిన్నప్పన్న 14 ఆస్తులు కొన్నాడు విశాఖపట్నం చుట్టుపక్కల. ఒకటి కాదు, రెండు కాదండి, 14. ఇది ఎలా సాధ్యమైందండి? 70,000 రూపాయల జీతగాడు 14 ఆస్తులు ఎలా కొన్నాడు విశాఖపట్నం చుట్టుపక్కల? వాట్ మిస్టర్ సుబ్బారెడ్డి, అది కూడా తమరు ఇన్ఛార్జ్ గా వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అరే అప్పన్న వచ్చే నేను వచ్చారా ఇక్కడికి దోచుకుందాం దా అని పిలిచారా? ఏది కావాలో చూసుకోరా, నీకు ఏ రేటు కావాలో చూసుకో, వస్తున్నాయి కదా సొమ్ములు బాగా మనకి కొందాం దా అని చెప్పి 14, ఒకటి కాదు రెండు కాదు విక్కీ గారు, 14. మరి దీన్ని ఏమంటారు సార్? అయ్యా సుబ్బారెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏదో సంస్కరణలు తెచ్చేశారంట, ఏదో ఒరగబెట్టారంట. ఇటువంటి అనేక ప్రశ్నలు. సో ఒక్క నిమిషం పట్టాభి గారు,